Hi dear students, welcome back to NEET and ఛానల్. నీట్ యూజీ 2024-25 ఆల్ ఇండియా కోటా రిజల్ట్ అయితే వచ్చింది ఫస్ట్ రౌండ్. సో దీన్ని బట్టి 2023 కంపేర్ చేస్తే ఎలా పెరిగింది కట్ ఆఫ్ అనేది వీడియోలో చూద్దాం. చూసే ముందైతే వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే 2024లో ఓపెన్ 660, సో 2023లో అది 618, 42 పెరిగింది అండ్ ఓబీసీ 41 పెరిగింది అండ్ ఈడబ్ల్యూఎస్ 45 అండ్ ఎస్సీ 65, ఎస్టీ 75. సో మీరు చూస్తే పైనుంచి కిందకి వచ్చే వరకు మార్క్స్ అయితే చాలా పెరిగాయి. సో ఇక్కడ 650 వరకు 40 మార్క్స్ వరకు చేంజ్ ఉంది అండ్ 550 వరకు వచ్చే వరకు 75 రిజర్వేషన్లో చేంజెస్ అయితే ఉన్నాయి. అంటే దాదాపు ఈ 650 రేంజ్ నుంచి 550 రేంజ్ మధ్యలో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇక్కడ పైన మనకు 40 కట్ ఆఫే కనిపిస్తుంది, కానీ అయితే పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో స్టేట్స్లో కూడా ఆల్మోస్ట్ 600-500 అలా ఉంటుంది. కాబట్టి ఏపీ, తెలంగాణలో కట్ ఆఫ్ అయితే ఒక 50 మార్క్స్ పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి నా యొక్క పర్సనల్ ఒపీనియన్. సో ఎందుకంటే మీకు స్టార్టింగ్లో 40 ఉన్న ఈ రేంజ్లో 650 రేంజ్లో 40 ఉన్న ఈ రేంజ్కి వచ్చే వరకు మార్క్స్ అయితే పెరిగాయి చాలా వరకు. సో ఇది కాస్త మనకేంటంటే 600-550 మధ్యలో స్టూడెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నట్టు ఒక ఇండికేషన్ ఇదైతే. సో మొత్తానికైతే ఇది మ్యాటర్. మనకు చివరి వరకు వచ్చే వరకు ఇప్పుడు ఎలా ఉంటుంది ఆల్ ఇండియా కోటా అంటే మీకు ఈ 618 కాస్త 610 అయింది. 2023లో 617 కాస్త 610 అయింది అండ్ ఈడబ్ల్యూఎస్ 608 వరకు కట్ అయింది అండ్ ఈ 509 కాస్త 480 అండ్ 469 కాస్త 445. సో ఇప్పుడు కూడా మీకు కట్ ఆఫ్స్ ఇప్పుడు ఎంత తగ్గుతాయి దీంట్లో ఒక 15-20, 15-20, 15-20 అండ్ దీంట్లో 25-30, దీంట్లో కూడా ఒక 30 మార్క్స్ ఎక్కువ తగ్గే అవకాశం అయితే లేదు. సో మొత్తానికైతే కట్ ఆఫ్స్కి సిద్ధంగా ఒక 50 వరకు అయితే కట్ ఆఫ్ పెరిగే అవకాశాలు దీన్ని బట్టి కనిపిస్తున్నాయి. సో టాప్లో మనకు 40 కనిపిస్తున్నాయి, కానీ కిందికి వచ్చే వరకు చాలా ఎక్కువగా స్టూడెంట్స్ ఉన్నారు. అంటే 650-550 మధ్య ఎక్కువగా ఉన్నట్టయితే కనిపిస్తుంది. అండ్ ఈ మార్క్స్ రేంజ్ కిందికి వచ్చే కొద్దీ పెరిగింది. 550 వరకు చాలామంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు. అండ్ అదేవిధంగా మనం చూస్తే ఏపీలో వెరిఫైయింగ్ ఆఫీసర్ 1 అప్రూవ్డ్ అయినా కూడా వెరిఫైయింగ్ ఆఫీసర్ 2 అప్రూవ్డ్ కూడా వస్తుంది. అండ్ కొందరికి ఇది అప్రూవ్డ్ వచ్చి ఇవి వెరిఫైయింగ్ ఆఫీసర్ 2 రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ అని కూడా వచ్చింది. సో ఇది చూశాక మీరు వివో 1 ఇది అప్రూవ్డ్ అయిన తర్వాత మీరు సైలెంట్గా ఉండకుండా మళ్ళీ చెక్ చేసుకోండి. వివో 2 కూడా అప్రూవ్డ్ అని ఆల్మోస్ట్ వస్తుంది అందరికీ, కానీ ఇద్దరు స్టూడెంట్స్ అయితే నాకు కంప్లైంట్ చేశారు. వివో 2లో వాళ్ళకు రీఅప్లోడ్ వచ్చింది. మనకి వెరిఫైయింగ్ ఆఫీసర్ 1 అప్రూవ్డ్ అయినా కూడా 2లో రీఅప్లోడ్ అయితే వచ్చిందని స్టూడెంట్స్ మనకు చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా మీరైతే చెక్ చేసుకుంటూ ఉండండి. సో ఆల్ ఇండియా కోటా అయితే ఇది చాలా టూ మచ్ కట్ ఆఫ్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ 650 రేంజ్లో ఆల్మోస్ట్ అది 720కి దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఈ 42 పెరగడం కూడా ఎక్కువే ఇది. ఈ కిందికి వచ్చే కొద్దీ ఇంకా టూ మచ్‌గా మార్క్స్ పెరిగాయి. ఎందుకంటే ఈ రేంజ్‌లో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. సో మనం ఇది చూసి 40 వరకే పెరుగుతుందని కన్‌ఫ్యూజ్ కాకూడదు. సో కిందికి వచ్చే కొద్దీ మనకు స్టేట్స్‌లో 600-500 రేంజ్‌లో ఉంటుంది. కాబట్టి ఈ రేంజ్‌లో కాస్త ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయని దీన్ని బట్టి అర్థమవుతుంది.